మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో ముఖ్యంగా మహిళలకి, బీసీలకి ఆరాధ్య దైవం. విద్య యొక్క ప్రాముఖ్యతను ఆనాడే మరి గుర్తించి స్వాతంత్రానికి ముందే బీసీల్లోనూ మహిళల్లోనూ విద్య లేకపోవడం వల్లే, నిరక్షరాస్యత వల్ల ఈ దేశం వెనకబడిపోయిందని చెప్పి ఆలోచన చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. ఇవాళ భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్స్ వచ్చాయంటే మరి ముఖ్యంగా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, అలాగే ఫాతిమా బీబీ గారు, వీరందరి కృషి చాలా ఉంది వెనకాల. ఇవాళ మహిళలు విద్యను అభ్యసించి ఇవాళ ప్రపంచ దేశాల్లో కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారంటే వాటిలన్నింటి ఆరాధ్యులు మరి పూలే గారు, ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు, అలాగే ఫాతిమా బీబీ గారు. వీరికి ఆనాడే విద్య పట్ల అత్యంత విశ్వాసం ఉండటం వల్ల మరి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అండదండలతో మరి వారు భారతదేశంలో విద్యావ్యాప్తిని స్త్రీల్లో చేయడం వల్ల ఈవేళ అంతరిక్షంలో కూడా స్త్రీలు వెళ్ళగలిగే పరిస్థితులు, ముఖ్యంగా బీసీ అమ్మాయిలు మరి అంతరిక్షానికి వెళ్ళడానికి పాలకొల నుంచి అమ్మాయి మరి సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రపంచ దేశాల్లో సైంటిస్టులు గాను, అలాగే ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద డాక్టర్లు గాను మహిళలు ఉన్నారంటే వాటిలన్నింటి కూడా ఆరాధ్యులు మరి పూలే గారే. ఈవేళ ప్రభుత్వాల మీద కులగణన చేయాలి, జనగణన చేయాలని చెప్పి మేమంతా కూడా ఈ తరం బీసీ నాయకులంతా కూడా ఉద్యమం చేస్తున్నామంటే దానికి ప్రధాన కారణం పూలే గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 83లో బీసీల యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి ప్రథమ కారకుడు పూలే గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఈవేళ రాజ్యాధికారంలో కూడా వాళ్ళకి వాటా ఇవ్వాలనే ఆలోచనతోటే ఈవేళ మరి పూజ్యులు జగన్మోహన్ రెడ్డి గారు శెట్టిపల్లి కులానికి 7 పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను కేటాయించడం వల్ల ఈవేళ రాజ్యాధికారానికి దగ్గరయ్యాం. అలాగే అసెంబ్లీలోనూ కేంద్రంలో కూడా ఎప్పుడు కూడా మేము పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి వాళ్ళు మరి పార్లమెంట్లో అడుగుపెట్టడానికి బోస్ గారికి కానీ మరొక 2 నాయకులు వెస్ట్ గోదావరి నుంచి, రాజమండ్రి నుంచి కూడా అవకాశం కల్పించడం. మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పూలే గారి ఆశయాలన్నింటినీ కూడా మరి అందిపుచ్చుకుని చేసినటువంటి కార్యక్రమాలే. ఈవేళ భారతదేశంలో అనేక మంది బీసీ ముఖ్యమంత్రులు వచ్చారంటే వారందరూ కూడా పూలే గారిని ఆదర్శంగా తీసుకుని వచ్చారు. ఇప్పటికే యూపీలోను, తమిళనాడులోను, కేరళలోను, అలాగే బీహార్ అన్ని చోట్ల కూడా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారంటే అది పూలే గారిని ఆదర్శంగా తీసుకుని వచ్చారని చెప్పి మనం చేస్తూ ఇవాళ ఘనంగా పూలే గారికి మేము నివాళులు అర్పిస్తున్నాం.